ఈ మధ్య విడుదలైన కాంతార సినిమా, కాంతార చాప్టర్ 1 అనే సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. సరే, జనరల్ గా మన ఛానల్లో సినిమాలకు సంబంధించినటువంటి వార్తలు చాలా చాలా తక్కువగానే వస్తుంటాయి. బట్ పర్టికులర్ గా దీని గురించి ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే, కాంతార ఫస్ట్ పార్ట్ వచ్చినప్పుడు కూడా చాలా మంచి ఆదరణ లభించింది. ఎవరి అంచనాలకి అందనంత గొప్ప విజయాన్ని సాధించింది. కలెక్షన్ల పరంగా కానీ, లేదంటే ప్రజల ఆదరణ చూసినా కూడా. అదే తరహాలో ఇప్పుడు తాజాగా విడుదలైనటువంటి ఈ కాంతారా చాప్టర్ 1 కూడా సామాన్య ప్రజల దగ్గర నుంచి కూడా చాలా సమాజంలో అత్యున్నత స్థానాల్లో ఉన్నటువంటి వ్యక్తులు, క్రిటిక్స్, విమర్శకుల నుంచి కూడా చాలా మంచి స్పందన లభిస్తోంది. ఈ సినిమా గురించి మాట్లాడుకునేటప్పుడు బేసిక్ గా 2 విషయాలు మాట్లాడుకోవాలి. ఒకటి, ఇందులో కంటెంట్ ఏం చూపించారు, ఇలాంటి సినిమాలు ఈ రోజు మన దేశంలో మరిన్ని రావాల్సిన అవసరం ఎందుకు ఉంది, ట్రైబల్ అంటే ఆదివాసీల సంస్కృతి సంప్రదాయాలు ఎలా ఉంటాయి, ప్రకృతితో ఏ విధంగా మమేకం అవుతారు, ఏ విధంగా కావాలి, మన సనాతన ధర్మం ఏం చెబుతోంది, హిందూ ధర్మం ఏం చెబుతోంది, ఇలాంటి విషయాల మీద సాధారణంగా చాలా తక్కువ సినిమాలు వస్తాయి. ఒకవేళ వచ్చినా కూడా వాటిని సామాన్య ప్రజలకు చేరువయ్యేలాగా చెప్పేటువంటి దర్శకులు చాలా తక్కువ మంది ఉన్నారు. రిషబ్ శెట్టి ఈ విషయంలో సక్సెస్ అయ్యాడని చెప్పాలి. ఎందుకంటే కొన్ని గొప్ప సినిమాలు ఉంటాయి, కానీ సామాన్య ప్రజలకు చేరువ కావు. సో ఈ సినిమా ఒకటి కలెక్షన్లో రాబడుతోంది, రెండోది కంటెంట్ కూడా సామాన్యులతో పాటు మేధావులకు, అన్ని వర్గాల ప్రజలకి కూడా ఒక మంచి కంటెంట్ ని అందించింది. ఆ విషయంలో రిషబ్ శెట్టి అటు యాక్టర్ గా అలాగే డైరెక్టర్ గా కూడా సక్సెస్ అయ్యాడని చెప్పాలి. ముఖ్యంగా బాలీవుడ్ లాంటి జనరల్ గా బాలీవుడ్ అంటే ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే బాలీవుడ్ ఒక్కటే అనేటువంటి అభిప్రాయం చాలా కాలం వరకు ఉండేది. కానీ ఈ మధ్య కాలంలో ఆ బౌండరీస్ అన్ని కూడా చెరిగిపోతున్నాయి. ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే, ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే కేవలం బాలీవుడ్ ఒక్కటే కాదు, ఈ సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా, అంటే టాలీవుడ్ కానీ, కన్నడ కానీ, కేరళ నుంచి వచ్చినటువంటి సినిమాలు కానీ, ఇన్ఫాక్ట్ గడిచిన 2-3 సంవత్సరాల్లో మనం వచ్చినటువంటి సినిమాలు చూసుకుంటే కనుక సౌత్ ఇండియన్ ఫిల్మ్స్, మూవీస్ బాలీవుడ్ ని డామినేట్ చేస్తున్నాయి. బాలీవుడ్ తలపొగరును దించేస్తున్నాయి. ముఖ్యంగా కంటెంట్ కింగ్ ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది. గతంలో అక్కడ దావూద్ ఇబ్రహీం గ్యాంగ్ కనుసన్నల్లో బాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్లు ఉండని రోజులు కూడా హిందుత్వ ధర్మాన్ని అవమానించేలాగా, హిందువులను చులకన చేసి మాట్లాడేలాగా చాలా సినిమాలు బాలీవుడ్ లో గతంలో వచ్చాయి. అందులో పెద్ద పెద్ద హీరోలు, స్టార్ హీరోలు నటించినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ కలెక్షన్లు కూడా రాబట్టే, అంటే అవి చూపించారు, అవే చూశారు జనం. ఓహో, ఇలాగే ఉంటుందేమో సినిమా అంటే అనేటువంటి పద్ధతిలో ఉండేది బాలీవుడ్ లో వచ్చినటువంటి సినిమాలు. కానీ ఈ మధ్య కాలంలో కాంతారా లాంటి సినిమాలు బాలీవుడ్ ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంటున్నాయి. కేవలం సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఇక్కడ ప్రేక్షకులు మాత్రమే కాదు, అక్కడ బాలీవుడ్ ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంటున్నాయి. వాళ్ళు చెబుతున్నారు, ఇన్ఫాక్ట్ మైక్ ముందుకు వచ్చి చెబుతున్నారు, ఇలాంటి సినిమాలు మా ప్రొడ్యూసర్లు, మా డైరెక్టర్లు, ఇక్కడ బాలీవుడ్ లో ఉన్నటువంటి పెద్ద పెద్ద ప్రొడక్షన్ హౌసెస్ ఉన్నాయి. ఇది కరణ్ జోహార్ గానీ, ఆదిత్య చోప్రా గానీ, యూటీవీ లాంటి సంస్థలు, చాలా పెద్ద పెద్ద కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టగలిగేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు అక్కడ ఉన్నారు. అయినా కూడా ఈ మధ్య కాలంలో కాన్ సినిమాలు ఏవో కొన్ని ఆడుతున్నాయి, బట్ చాలా వరకు సినిమాలతో ఫ్లాప్స్ అవుతున్నాయి బాక్స్ ఆఫీస్ దగ్గర. సౌత్ ఇండియా అంటే ఈ మాట మనం వాడలేం, ఎందుకంటే ఆ బౌండరీస్ చెరిగిపోయి నేనే చెప్పాను. సౌత్ ఇండియా, నార్త్ ఇండియా అనేది ఏం లేదు. ఎందుకంటే ఎస్పెషల్లీ ముఖ్యంగా కళలకు, సినిమాలకు, కళాకారులకు ఒక తారతమ్యం అనేది ఉండదు, బౌండరీస్ అనేది ఉండదు. ఆ బౌండరీ అనేది చెరిగిపోయింది ఈ రోజు. కానీ చెప్పాలంటే అక్కడ దర్శకులు కూడా ఈ రోజు ఒప్పుకుంటున్నటువంటి పరిస్థితి, కొంతమందికి మొహం కూడా చెల్లటం లేదు మన యొక్క గొప్పతనాన్ని యాక్సెప్ట్ చేయడానికి. ఇంత గొప్ప సినిమాలు మా డైరెక్టర్స్ కూడా తీస్తే బాగుండు, హిందీలో కూడా వస్తే బాగుండు అనేటువంటి అభిప్రాయం అక్కడ ప్రేక్షకుల నుంచి వస్తోంది, అక్కడ ఉన్నటువంటి క్రిటిక్స్ నుంచి వస్తోంది, అక్కడ ఉన్నటువంటి హీరోల నుంచి కూడా వస్తోంది. కొన్ని ఇక్కడ సినిమాలు తీసుకుని అక్కడ మళ్ళీ రీమేక్ కూడా చేస్తున్నారు. సౌత్ లో వచ్చినటువంటి సినిమాల్ని బాలీవుడ్ లో రీమేక్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కంటెంట్ అఫ్ కోర్స్ కలెక్షన్ల గురించి మాట్లాడుతున్నారు. ఈ చాలా మంది చెప్తున్నారు, కేవలం 4-5 రోజుల టైంలోనే సుమారు 260 కోట్లకు పైగా, అంటే గ్రాస్ కలెక్షన్స్. ఈ నెంబర్స్ మారుతూ ఉంటాయి డే బై డే, అందుకని కలెక్షన్ల గురించి ఎక్కువగా పోదలుచుకోలేదు. కలెక్షన్లు అద్భుతంగా వసూలు చేస్తోంది. ఒకప్పుడు కన్నడ అంటే చాలా చాలా లో ప్రొఫైల్ మూవీ అనేటువంటి అభిప్రాయం ఉండేది. బట్ ఈరోజు కన్నడ, తెలుగు, కేరళ అదేం లేదు. ఎక్కడి నుంచి వచ్చినా కూడా అందులో కంటెంట్ ఉంటే చాలు, ఎస్ మేము చూస్తామని చెప్పి యావత్ దేశం కూడా అంటోంది. సో పర్టికులర్ గా కలెక్షన్లు అద్భుతంగా, అఫ్ కోర్స్ అది అవసరం కూడా, ప్రొడ్యూసర్స్ కి కోట్ల రూపాయలు ఖర్చు పెడతారు కాబట్టి. బట్ కలెక్షన్ల కంటే కూడా కంటెంట్ చాలా ముఖ్యం. హిందూ ధర్మం గురించి, సనాతన ధర్మం గురించి, మన సంస్కృతి, మన సంప్రదాయాలు, వీటి గురించి ఈ రోజున్నటువంటి జనరేషన్ లో చాలా మందికి సరైనటువంటి అవగాహన ఉండటం లేదు. ఆ అవగాహన కల్పించేటువంటి ప్రయత్నం ఎంతో కొంత, ఏదో గొప్పగా అని చెప్పలేం కానీ, బట్ ఎంతో కొంత జరుగుతూ ఉండడం. ఎందుకంటే సినిమా అనేది ఒక శక్తివంతమైనటువంటి మాధ్యమం. ఒక బుక్ రూపంలో వస్తే కొంతమంది చదువుతారు,
లేదా ఒక డాక్యుమెంటరీ తీస్తే మరికొంతమంది చదువుతారు. సినిమా అనేది సామాన్యుడి నుంచి మేధావుల వరకు, ఇంటలెక్చువల్స్ వరకు కూడా అందరికీ సులభంగా చేరేటువంటి ఒక మాధ్యమం. ఆ మాధ్యమం ద్వారా ఇలాంటిది ఏదైనా ఒక మంచి ప్రయత్నం చేస్తే అది విజయవంతం కావచ్చు అని చెప్పి ఇలాంటి చిత్రాలు నిరూపిస్తున్నాయి. ఇలాంటి కాంతారా లాంటి సినిమాలు మరెన్నో రావాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం. కాలమిస్ట్ అలాగే అడ్వకేట్, ఆథర్ జె సాయి దీపక్ కూడా ఈ సినిమా గురించి మాట్లాడారు. ఈ సినిమాలో చూపించినటువంటి కంటెంట్ కొంతమందికి నచ్చకపోవచ్చు, లెఫ్ట్ లిబరల్స్ కొంతమంది నచ్చకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళకి నచ్చేది డివిజివ్ ఫోర్సెస్, దేశాన్ని ఎలా విడగొట్టాలి అనేటువంటి కాన్సెప్ట్లు అక్కడ ఉంటాయి. హిందుత్వం గురించి ఎవరు గొప్పగా చెప్పినా, సనాతన ధర్మం గురించి ఎవరు గొప్పగా చెప్పినా, లేదా ఈ సినిమాలో చూపించిన కొన్ని పార్టీలకు, కొంతమంది వ్యక్తులకు, కొన్ని వర్గాలకు నచ్చదు అంటూ ఎవరికి అంటించాలో వాళ్ళకి చిన్న చురక అంటించారు. బట్ ఐ హోప్ ఈ సినిమా మరిన్ని సినిమాలు ఈ కైండ్ ఆఫ్ ఈ తరహా ఆధ్యాత్మికత, సనాతన ధర్మం, హిందూ ధర్మం, మన కల్చర్, మన సంస్కృతి, ఈ బేస్ లో మరిన్ని సినిమాలు రావడానికి ఒక స్ఫూర్తినిచ్చినట్టు అవుతుంది. ఇలా కూడా ఈ కంటెంట్ ఆధారంగా ఇతివృత్తంగా చేసుకుని సినిమా కూడా కమర్షియల్ సక్సెస్ కొట్టొచ్చు అని ఈ సినిమా ప్రూవ్ చేసింది. మరి మీ అభిప్రాయాలు కూడా కామెంట్స్ రూపంలో పెట్టండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.